వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కోసం ప్రజలు వేయి కళతో ఎదురుచూస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డిని చేజేతులో ఓడించుకున్నామని ఈ రోజు ప్రతి పేదవాడు కంటతడి పెడుతున్నారని చెప్పారు. తిరుపతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జగన్ చిత్రపటాలతో కూడిన ప్లకార్లు ప్రదర్శిస్తూ నవరత్నాల పథకాలు గుర్తుకు తెస్తూ వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేశారు. అనంతరం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించారు. పూర్వ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరి మధ్యన అత్యంత సంబరంగా పండుగగా వేడుకగా జరుపుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కోల్పోయి ప్రజలు పడుతున్నటువంటి వేదన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి ప్రజల సంఖ్యతో నిరూపితమవుతుంది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు అరుదుగా మానవాళిలో జన్మిస్తాడు. జన్మించినాడు కనుకనే అనంతానంతంగా పేద ప్రజల అభ్యున్నతి కోసమని 5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి అవిరళ కృషి ఎనలేనటువంటిది. ఈరోజు పేదవాళ్ళు జగనన్నను మేము ఓడిపోయినాము అని బాధపడుతున్నారు. వాళ్ళు మళ్ళీ కోలుకునేదానికి, మళ్ళీ ఆ సుపరిపాలన తీసుకువచ్చేదానికి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం రోజున పునరంకితమవుతున్నారు. మళ్ళీ జగనన్నను గెలిపించాలన్నటువంటి ఆశయంతో జగనన్న పుట్టినరోజు మా అందరికీ కూడా మహా పండుగ రోజు అని తెలియజేస్తున్నాం.